ఎలా పోల్ క్లోజ్ చేయాలని. డూ నాట్ ఫర్గెట్ ప్రెస్సింగ్ ఆఫ్ క్లోజ్ బటన్ ఆఫ్ సియు ఆఫ్టర్ కంప్లీషన్ ఆఫ్ పోల్. పోల్ జరిగిన తర్వాత ఈ క్లోజ్ బటన్ని ప్రెస్ చేయడం మర్చిపోయి సీల్ చేయకూడదు. పోలింగ్ క్లోజ్ అనేది చేయాలి ఖచ్చితంగా. సో పోల్ క్లోజ్ చేసేటప్పుడు ఏ విధమైనటువంటి జాగ్రత్తలు వహించాలి అంటే, ఇది PO3 వద్ద కంట్రోల్ యూనిట్ ఉంటుంది కాబట్టి ప్రిసైడింగ్ ఆఫీసర్ కంట్రోల్ యూనిట్ దగ్గరికి వచ్చి ఏజెంట్స్ సమక్షంలో టోటల్ కంట్రోల్ యూనిట్ బటన్ని ప్రెస్ చేసి ఎన్ని ఓట్స్ పోల్ అయ్యాయి అనేది చూసుకోవాలి. అదేవిధంగా ఫామ్ 17A ఎన్ని ఓట్స్ రికార్డ్ చేయబడింది, ఫామ్ 17C ఎన్ని అయ్యాయి, అండ్ 17B కూడా ఎన్ని టెండర్ ఓట్స్ రికార్డ్ చేయబడ్డాయి అన్న విషయాన్ని కూడా అన్నిటిని టాలీ చేసుకొని అన్ని సమానంగా ఉన్నాయి అనుకొని ఒక క్లారిటీకి వచ్చిన తర్వాత ఏజెంట్స్ ఇటువంటి విషయాన్ని ధృవీకరించిన తర్వాత ఈ క్లోజ్ బటన్ని ప్రెస్ చేయాలి. ఇక్కడ ఈ ఈవీఎం మిషన్ కంట్రోల్ యూనిట్ అనేది సీల్ చేయబడి ఉంటుంది కాబట్టి ఈ యొక్క క్యాప్ మాత్రమే ఓపెన్ అవుతుంది. ఇది ఓపెన్ చేసి క్లోజ్ అనే బటన్ని ప్రెస్ చేయాలి. ప్రెస్ చేసినప్పుడు టోటల్గా బ్యాటరీ పర్సెంటేజ్, కరెంట్ డేట్ అండ్ టైము, క్యాండిడేట్స్, టోటల్ పోల్డ్ ఓట్స్ కనిపిస్తాయి. దీన్ని ఒకసారి చెక్ చేసుకోవాలి, కరెక్ట్గా వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి. ఫస్ట్ టోటల్ బటన్ చెక్ చేసుకోవాలి, అండ్ క్లోజ్ బటన్ ప్రెస్ చేసిన తర్వాత కూడా ఇది డిస్ప్లే చేయడం జరుగుతుంది. వీటిని కూడా కరెక్ట్గానే ఉన్నాయి. ఆ తర్వాత ఇటువంటి పోలింగ్ ఏ టైంకి క్లోజ్ అయిందా ఇన్ఫర్మేషన్ని PO డైరీలో రికార్డ్ చేయవలసి ఉంటుంది.